హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేనైతే ఈరోజు మన ఛానల్లో శ్రీరామనవమి రోజు మేము ఎలా సీతారాముల కళ్యాణంకి ఎలా రెడీ అయ్యాము అండ్ మా దగ్గర సీతారాముల కళ్యాణం ఎలా చేశారు అనేది అయితే చూపిస్తున్నా అన్నమాట. సో నేనైతే ఫస్ట్ ఈ శారీ తీసుకున్నా అండి. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ హౌస్ వార్మింగ్ అప్పుడు పంపించింది అనమాట, కొరియర్ లో పంపించింది. సో ఈ శారీ వచ్చేసి మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు కాంచీపురం వెళ్ళారు, కంచిలో తీసుకుందనమాట. సో నాకు అక్కడ నుంచి పంపించింది హౌస్ వార్మింగ్ కి గిఫ్ట్ లాగా. అండ్ ఈ బ్లౌజ్ కూడా అప్పుడు పంపించినప్పుడు ఏదో సీరియల్లో ట్రెండింగ్ గా ఉందంట. సో ఆ మోడల్ లో బ్లౌజ్ అయితే మా ఇంటి దగ్గరే కుట్టించింది అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ తర్వాత నేనైతే మార్నింగ్ ముందు రోజు నైటే అన్ని సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవంగానే స్నానం చేసుకొని రెడీ అయిపోతున్నా అన్నమాట. నేనైతే జస్ట్ నార్మల్ గా లోషన్, ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ వేసుకొని కొంచెం లాక్మీ ఫౌండేషన్ పౌడర్ కూడా వేసుకున్నా అన్నమాట. ఇంకా తర్వాత లైట్ గా ఐ లాష్, లైనర్, మస్కరా ఇవన్నీ పెట్టుకున్నాను. నాకు ఐ మేకప్ లేకుంటే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు రెడీ అయినట్టుగా అనిపించదు. అందుకని నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ ఐ మేకప్ వేసుకుంటాను. కనీసం కాటుకైనా పెట్టుకుంటాను అన్నమాట. కళ్ళకి కాటుక పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత అయితే నేను సంహితను కూడా రెడీ చేస్తున్నాను. సో ఈ రోజు అయితే సంహితని సింపుల్ గానే రెడీ చేస్తున్నా అన్నమాట. తన హెయిర్ ఇట్లా లీవ్ చేసేస్తున్నా. తనకి కూడా లైట్ గా లోషన్ పెట్టేసి ఇంకా పౌడర్ వేసి లైనర్ అయితే ఇక్కడ కళ్ళకి లాస్ట్ లో పెడుతున్నా అన్నమాట. ఫుల్ గా పెట్టట్లేదు, తన ఐస్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంకా ఆ లైట్ గా సైడ్స్ కి పెడితే సరిపోతుంది. కళ్ళకి కాటుక పెడితే మాత్రము ఇంకా ఏడుస్తుంది. అందుకని ఇంకా నేను కాటుక అయితే స్కిప్ చేసేసాను. అండ్ ఈ రోజు అయితే ఇలాంటి చిన్న కమ్మలు అయితే పెట్టాను. ఇంకా తనకి పాపడి బిళ్ళ, నెక్లెస్ ఇవన్నీ కూడా పెట్టేసి రెడీ చేస్తున్నా అన్నమాట. లిప్స్టిక్ పెట్టినప్పుడు సంహితకి ఇట్లా అనడం రాదనమాట, అందుకే అలా అంటుంది. సంహిత లంగా జాకెట్ వచ్చేసి కొంచెం ట్రెండీ లుక్ లో ఉంటది కదా. సో అందుకని నేను ఇట్లా డైమండ్ లుక్ లో ఉండే నెక్ పీస్, ఇంకా ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ అన్ని కూడా ఆ విధంగా సెట్ చేసిన అన్నమాట, డైమండ్ ఫినిష్ వచ్చేలాగా. అండ్ ఇక్కడ చూడండి ఎలా చూసుకుంటుందో, చాలా క్యూట్ గా ఉంది కదా సంహిత అయితే. నాకు బాగా నచ్చింది ఈ రోజు. అండ్ తనకి ఈ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను. ఆ ఇంకా ఓవరాల్ గా సంహిత లుక్ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సంహితకు కూడా బాగా నచ్చింది. అండ్ సంహితను రెడీ చేసేసి కిందికి పంపించేసిన తర్వాత నేను కూడా జుట్టు వేసుకుంటున్నా అన్నమాట. నేనైతే ఇక్కడ 90s స్టైల్ జుట్టు ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. కొంచెం అంటే నా శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఉంది కదా, బాటిల్ గ్రీన్ కూడా కాదు, ఇంకా కొంచెం డార్క్ గా ఉందన్నమాట. సో బాగా ట్రెడిషనల్ గా ఉంది కదా అని చెప్పేసి అట్లా 90s జుట్టు ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. అంటే 90s హెయిర్ స్టైల్ అంటే మొత్తం లూజ్ గా అల్లుకుంటారు కదా బ్యాక్ సైడ్, ఆ విధంగా అన్నమాట. సో అక్కడ టైం అయిపోతుందని చెప్పేసి మా ఆయన వచ్చి మళ్ళీ ఒకసారి పిలుస్తున్నాడు అనమాట. ఇంకా నేను ఫాస్ట్ గా జుట్టు అల్లేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నా. ఈ 90s హెయిర్ స్టైల్ అంటే అప్పట్లో 90s లో అంటే మూవీస్ లో సౌందర్య ఇంకా స్నేహ ఎక్కువ ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసేవాళ్ళు. సో అలా ఈ రోజైతే నేను ట్రెడిషనల్ లుక్ విత్ 90s హెయిర్ స్టైల్ ట్రై చేసిన అన్నమాట. నాకైతే బాగా నచ్చింది అండ్ మా ఫ్రెండ్స్ కూడా బాగుందని అన్నారు. అండ్ నేనైతే ఈ శారీ తోటి మ్యాంగో హారం లాంటిది ఇట్లా మినీ హారం టైప్ ఉంటది అనమాట, అది పేరప్ చేశాను. అండ్ నా దగ్గర ఈ సేమ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ లో బ్యాంగిల్స్ ఉంటాయి, అవైతే పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. రెడీ అయిన తర్వాత దేవుడికి పూజ చేసుకొని ఇంకా బయలుదేరినాం అనమాట. ఇంటి ముందు అయితే మేము ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగేటప్పుడు వర్షం కూడా పడుతుండే. సో ఇప్పుడే స్టార్ట్ అయినాము అందరం రెడీ అయ్యి. చచ్చి హలో
ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ పడుతుందంట మా దగ్గర నుంచి. ఇంకా వెళ్తున్నాం అనమాట. అక్కడ వెళ్ళినాక యాక్చువల్గా ఇదైతే శ్రీరామనవమి కళ్యాణం, సీతారాముల కళ్యాణం వచ్చేసి ఒక స్కూల్లో చేపిస్తున్నారు. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే అక్కడక్కడ ఇట్లా చెట్లు వస్తున్నాయి. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇట్లా వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. అండ్ ఈరోజు రెయిన్ పడుతుంది. మేము ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా ఇండియాకి కాల్స్ ఏం చేయలేదన్నమాట. టైం అయిపోతుంది అనేసి తొందరగా వస్తున్నాము. ఇంకా అందుకని కార్ ఎక్కంగానే ఈయన మా అత్తమ్మకి కాల్ చేసి పిల్లలతో మాట్లాడిపిస్తున్నాడు అనమాట. అండ్ నేనేమో ఇక్కడ పక్కన అప్పుడే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా చిన్న చిన్నగా చెట్లు ఇట్లా పింక్ కలర్, వైట్ కలర్ ఫ్లవర్స్ అట్లా వస్తే అవన్నీ కూడా వీడియో తీస్తున్నాను, మంచిగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి. అండ్ మేమైతే ఒక 20 మినిట్స్ లో స్కూల్ కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఎక్కడైతే శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుగుతుందో అక్కడికైతే మేము వెళ్ళిపోయినాము. మేము వెళ్ళే వరకు అక్కడ దేవుళ్ళని అయితే కూర్చోబెట్టేశారు. అంటే ముందు దేవుళ్ళని ఇట్లా పట్టుకొని వచ్చి అదంతా ఉంటుంది కదా. సదా మంగళం శుభముహూర్తే సావధాన శుభంతే సావధాన శ్రీరామచంద్ర స్వామి సావధాన ఆశ్రిత్య వనమాస. కళ్యాణం తర్వాత అందరికి భోజనాలు అయితే పెడతాం కదా, అందులోకి ఇట్లా దద్దోజనము కలపాలని చెప్పి అన్నారనమాట. ఆల్రెడీ 2 బౌల్స్ లో అన్నము వండుకొని వచ్చారు, ఇంకా పోపు కూడా పెట్టుకొని వచ్చిళ్ళు. నేను ఇంకా ప్రియాంక వాళ్ళ కజిన్ ఈయన ఇద్దరం కలిసి ఈ అన్నం అంతా ఓపెన్ చేసేసి దాంట్లో పెరుగు, పోపు వేసి కలిపి పెట్టినామన్నమాట. ఆల్మోస్ట్ ఇంత పెద్ద గిన్నెలు 2 గిన్నెలు అయితే ఆ దద్దోజనం కలిపినాము. అది ఓపెన్ చేసే వరకే చేతులు బాగా నొప్పి అనిపించుండే. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చాను అనమాట, కళ్యాణం దగ్గరికి. ఈ ఈవెంట్ అయితే టీటీఏ వాళ్ళు కండక్ట్ చేశారండి. గ్రేటర్ ఫిలడెల్ఫియా తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసిళ్ళు అనమాట. మేము కూడా అందులో ఎప్పుడు వెళ్తానే ఉంటాము. అంటే మనం తెలంగాణ తరపు నుంచి తెలంగాణ ఈవెంట్స్ ఏవైనా కూడా సో మేమైతే అందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడైతే దేవుళ్ళకి ఫస్ట్ వరమాలలు వేసేస్తున్నారు. ఇంకా తర్వాత కళ్యాణానికి తాలిబొట్టు కూడా రెడీ చేస్తున్నారు. ఈ తాలిబొట్టుని అక్కడ పూజారి పూజ చేసిన తర్వాత అందరికి హాల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర వెళ్ళి అందరికీ కూడా ఆశీర్వాదం తీసుకొని వచ్చారనమాట. కళ్యాణం అయితే చాలా బాగా అయ్యిందండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది అన్నమాట ఇలా దేవుడి కళ్యాణంలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ అందరికి ఇట్లా భోజనాలు పెట్టే దాంట్లో కూడా హెల్ప్ చేశాను కదా, సో అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కళ్యాణం తర్వాత అందరూ ఒక్కొక్క జంట వెళ్ళేసి కూడా దేవుళ్ళకి అక్షంతలు వేశారనమాట. అలా అంటే తలంబ్రాలు ఉంటాయి కదా, తలంబ్రాలు పోసారు బేసిక్ గా. ఈ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా తలంబ్రాల బియ్యము ఇంకా అలాగే అన్నదానం కూడా చేశారండి. టీటీఏ వాళ్ళ ఈవెంట్స్ ఎప్పుడు కూడా ఇట్లా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అందులో పార్టిసిపేట్ చేస్తే హ్యాపీగా అనిపిస్తది. అన్ని కూడా ఇట్లా దగ్గర నుంచి చూసుకున్నట్టుగా అనిపిస్తది అన్నమాట. అండ్ అందరినీ కూడా టీటీఏ వాళ్ళు ఎప్పుడు ఇట్లా సొంత ఆడపడుచుని ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నట్టుగా అనిపిస్తది.
ఇంకా క్యాఫ్టీరియాకి వచ్చినాం అనమాట లంచ్ చేయడానికి. ఇక్కడైతే ఈరోజు దద్దోజనము, పులిహోర అన్నము, ఇంకేంటి మన రవ్వ కేసరి, పానకము, వడపప్పు, మెయిన్‌గా అయితే మనకి శ్రీరామనవమి అంటే పానకం గదా! ఇంకా ఆ పానకం గూడా ఇచ్చారనమాట. అండ్ వైట్ రైస్, పప్పు ఇవన్నీ గూడా పెట్టారు. ఫుడ్ అయితే చాలా బావుంది. పిల్లలు, మేము అందరం గూడా ఒక్కటే దగ్గర కూర్చొని ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినామనమాట ఫస్ట్. ఇంత బాగా రెడీ అయిన తర్వాత ఒక రీల్ చేయకపోతే ఎట్లా చెప్పండి? ఈ మధ్య అయితే మేము రీల్స్ బాగా చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు కంపల్సరీ. సో, అట్లా ఒక 2, 3 టేకుల తర్వాత మా రీల్ అయితే సక్సెస్ అయింది. నేను ఆల్రెడీ ఈ రీల్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశా అండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి రాగిణి రాణి 12 అండి. ఇంకా ఎవరైనా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. సో, ఇక్కడ కళ్యాణం వచ్చేసి మేము స్కూల్‌లో చేసాం గదా! స్కూల్ అయితే మాకిట్లా రెంట్‌కి లాగా ఇస్తారనమాట. ఒక 3-4 అవర్స్ అట్లా ఇస్తారు. సో, ఆ టైంలోపు మనము ఈవెంట్ అంతా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా మళ్ళీ అక్కడ అంతా క్లీనప్ చేసేసి ఎళ్ళిపోవాలి. ఇంకా కళ్యాణం అంతా అయిపోయి అందరూ భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ దేవుళ్ళనైతే ఇంటికి తీసుకెళ్తున్నామనమాట. సో, ఈ దేవుళ్ళైతే ఎల్‌ఎన్ రెడ్డి అన్న వాళ్ళవి. సో, మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళే ముందు అక్కడ చిన్నగా ఇట్లా భరత్ లాగా డాన్స్ చేస్తున్నారనమాట. ఇంకా లాస్ట్‌లో అయితే నేను ఈ ఈవెంట్‌లో జరిగిన కొన్ని ఫోటోస్ అయితే పెడుతున్నా అండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.